ఇటీవలి కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ పుణ్యమాని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెడుతూ అప్పుల పాలవుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా, స్నేహితులు, కుటుంబ సభ్యులు వారిస్తున్నా బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆన్లైన్ బెట్టింగ్కి బానిసైన కొడుకు పుణ్యమాని కుటుంబ సభ్యులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వడ్డేపల్లి గ్రామంలో సురేష్, ఆయన భార్య హేమలత వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి హరీష్ అనే కొడుకున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో బిజీలో ఉంటే హరీష్ ఎప్పుడు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాడు. తండ్రి ఎన్నిసార్లు మందలించినా హరీష్లో మార్పు రాకపోవడంతో పట్టించుకోవడం మానేశాడు. అలా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ హరీష్ ఆన్లైన్ బెట్టింగ్స్కి బానిసయ్యాడు. అందులో డబ్బులు పెడుతూ వచ్చాడు. వందలు కాదు, వేలు కాదు, ఏకంగా లక్షల్లో బెట్టింగ్లు కాయడం మొదలుపెట్టాడు. ఆన్లైన్ బెట్టింగ్స్లో డబ్బులు పెడుతున్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు హరీష్ని నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. తాను బెట్టింగ్లో 30 లక్షల వరకు పెట్టినట్లు చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. హరీష్ బయట ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం తెలుసుకొని పరువు పోతుందని జీవనోపాధిగా ఉన్న పొలాన్ని అమ్మారు. అయినా కూడా అప్పు తీరకపోవడం, అప్పుల వాళ్ళు పదే పదే ఇంటికి రావడం, ఫోన్లు చేసి వేధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో చావే శరణ్యమని భావించారు. ఇంట్లో 3 కుటుంబ సభ్యులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకు చేసిన తప్పుకి తల్లిదండ్రులు బలయ్యారని గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.